భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర కొత్తగూడెంలోకి ప్రవేశించింది. బద్లవ్ జరూరీ హై, దేశంలో మార్పు కావాలి నినాదాలతో సాగుతున్న యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి సబీర్ షాషా. రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎరువుల ధరలు, పురుగు మందు ధరలు మొత్తం పెంచారు. అదేవిధంగా డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి బీటెక్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ ఇవ్వకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఈ యాత్రను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్యదర్శులు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్థిక బలం ఉన్నవాళ్ళు, అధికార బలం ఉన్నవాళ్ళు ఎర్రజెండాని ఇక్కడ లేకుండా చేస్తా ఉన్నారు. సిపిఐని తగ్గించమన్నారు, దీన్ని తుడిచిపాడేస్తామన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? చరిత్ర కాలగర్భంలో మట్టిలో కలిసిపోయారు తప్ప ఇక్కడ ఎర్రజెండా ఏం చేయలేకపోయారు. సపోర్ట్ ఇస్తా ఉన్నాం, మిత్ర పక్షంగా ఉన్నాం, కానీ ప్రజల సమస్య కాల రాజీ లేదు. మాకు మీరు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజలకు అనుకూలంగా పని చేయాలి. చేయకపోతే మా ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 14 వరకు జన చైతన్య యాత్రలు సాగుతా ఉన్నాయి. సెప్టెంబర్ 1 ఢిల్లీలో ర్యాలీ బద్లావ్ జరూరీ హై, దేశంలో మార్పు కావాలి, చేంజ్ ఇండియా సేవ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్త ప్రచార ఆందోళన ఉద్యమం భద్రాద్రి జిల్లాలో గత 6 రోజులుగా ఇప్పటికే 140 కేంద్రాలలో, గ్రామాలలో బహిరంగ సభ ద్వారా కొత్తగూడెం కేంద్రానికి చేరుకుంది. గత 12 సంవత్సరాలుగా దేశాన్ని తిరోగమనం వైపుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగాలని, దేశంలో మార్పు రావాలని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం, ఇది యువజన విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం, ఈ దేశంలో ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని మరి వ్యతిరేకంగా దేశంలో విద్వేష జ్వాలల్ని ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ తిరోగమన ప్రభుత్వం గద్దె దిగాలంటే ప్రజల సంఘటిత పోరాటమే భాగమని ప్రజలందరినీ పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి జన చైతన్య యాత్ర సిపిఐ యాత్రలో వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జరుగుతున్న అన్యాయం, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి నీళ్లు అందియాలని, కొత్త బొక్కుబావులు రావాలని, 76 జీవో ద్వారా పట్టాలను మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి హక్కులు కల్పించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే లక్ష్యంతో జనం ఎజెండాని మంచినటువంటి పాలక వర్గాలపై ప్రజల తరపున పోరాట దండయాత్రే ఈ జన చైతన్య యాత్ర. దీనికి ప్రజలు అపూర్వమైనటువంటి మద్దతు వస్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఎవరి పక్షం కాదు, ఇది ప్రజల పక్షం. ప్రజల మెరుగు కోసం, వారి భద్రత కోసం, వారి బతుకు మారటం కోసం పోరాటపు ఎజెండాతో ఎర్రజెండా ముందుకు వస్తా ఉంది. స్వాగతం పలుకుతున్న ప్రజలకు, ఈ పోరాటంలో భాగమవుతున్న వారికి సిపిఐ తరఫున విప్లవ ధన్యవాదాన్ని తెలియపరుస్తాం.